హలో అండి. వెల్కమ్ టు శ్రీ శాన్వి వ్లాగ్స్. సో, ఈరోజు టాపిక్ ఏందంటే ఆల్రెడీ చూసేశారు. జామ పండు బెనిఫిట్స్ అండ్ జామ పండే కాదు కాయ, ఆకు అన్నిట్లో బెనిఫిట్స్ ఉంటాయి. సో, ఇప్పుడైతే మిమ్మల్ని ఒక క్వెషన్ అడగబోతున్నాను. చిన్నగున్నప్పుడు అండ్ ఇప్పటికి గూడా జామ పండ్లు, కాయలు కాకుండా జామ చెట్టుకున్న ఆకులను ఎవరైనా తింటున్నారా? ఎందుకంటే తెలియని వాళ్ళు తెలుసుకోండి. జామ ఆకుల్లో కూడా మనకి ఎంతో ప్రోటీన్స్ ఉన్నాయి. లెక్టోపిన్, యాంటీ ఆక్సిడెంట్లనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి హెల్త్‌కి చాలా మంచిది. సో, ఈ హ్యాబిట్ ఉన్నవాళ్ళు అలాగే కంటిన్యూ చేయండి. హ్యాబిట్ లేని వాళ్ళు చేసుకోండి. అండ్ ఇంకా ఈ జామకాయ, జామ పండ్లు మనం నార్మల్‌గా తినాలి, తింటూ ఉంటాం. కానీ బెనిఫిట్స్ తెలీదు. సో, మనం జామ పండ్లు, జామకాయలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ అని తగ్గిస్తుంది. అండ్ స్ట్రెస్ ఫీలింగ్ తగ్గిస్తుంది. మన మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. లేడీస్‌కి పీరియడ్స్ టైంలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో, మనకి ఎప్పుడన్నా ఎళ్ళినప్పుడు డాక్టర్సే కానీ, బయట మార్కెట్‌లో గానీ యాపిల్స్ ఎక్కువ కొనడానికి అండ్ ఆరెంజెస్, వేరే ఫ్రూట్స్ ఎక్కువ కొనడానికి ప్రయత్నిస్తాం. కానీ వాటన్నిటికన్నా ఈ జామ పండులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయ, ఆరెంజ్‌లో కంటే కూడా ఈ జామ పండులో 100 గ్రాములు ఎక్స్‌ట్రా ఉంటుందనమాట. సో, ఇది తినడం వల్ల అధిక బరువు కూడా తగ్గుతాము. డైట్ ప్లాన్ చేసేవాళ్ళు ఈ జామ పండనేది పక్కా తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ జామకాయలు తినడం వల్ల క్యాన్సర్ రాకుండా అండ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా అండ్ సొల్యూషన్‌గా ఉంటుంది. డయాబెటీస్ తగ్గిస్తుంది. గర్భిణీ స్త్రీలు ఉన్నవారు మంచిగా తినొచ్చు. ఎందుకంటే దీంట్లో పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, పొటాషియం చాలా అధికంగా ఉంటాయి. సో, చాలా హెల్తీ అనమాట. అండ్ ఇంకా కోల్డ్ అవుతుందని బాధపడేవాళ్ళు అలాంటి ఏమీ నమ్మకాలు పెట్టుకోవద్దు. ఇది తినడం వల్ల కోల్డ్, దగ్గు అనేటివి ఏమీ ఉండవు. అండ్ కంటి చూపు కూడా చాలా చక్కగా కనబడుతుంది. స్కిన్‌కి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ముడతలు పడవు. అండ్ దీంట్లో పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల మనకి జీర్ణశయంలో ప్రక్రియ కూడా చాలా బావుంటుంది. మలబద్ధక సమస్యలు కూడా ఏమీ ఉండవు. సో, మనం డైలీ రెగ్యులర్‌గా చూసి అవాయిడ్ చేసేవాళ్ళు ఈ హెల్త్ టిప్స్ చూసాకైనా వాటిని తినడానికి ట్రై చేయండి. అలవాటు చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పిల్లలకు మాత్రం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలా వీడియోస్ చూస్తూనే ఉంటున్నాము. సో, ఆ వీడియోస్ చూసి కూడా మనం ఇవ్వడం మన తప్పే అవుతుంది. సో, అలాంటివి అవాయిడ్ చేసి ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న జామ పండ్లే కానీ, మిగతా ఫ్రూట్సే కానీ అలవాటు చేయడం వల్ల వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటారు. సో, ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూడండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.